నమస్తే. 2025 మాస ఫలితాల్లో డిసెంబర్ మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి కొంత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి వృత్తిలో కొంత ఇంక్రిమెంట్స్ కానీ లేకపోతే కొద్దిగా హయ్యర్ జాబ్స్కి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కొంత జాప్యం ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అలాగే కొంతవరకు బదిలీలు కోరుకున్న వాళ్ళకు కూడా జాప్యం ఏర్పడుతుంది. అలాగే తండ్రి గారి యొక్క ఆరోగ్య యోగక్షేమాలు, తండ్రి సమానమైన వారి యొక్క ఆరోగ్య యోగక్షేమాలను కూడా ఒక్కసారి చూసుకోవాలి మిథున రాశి వారు. అలాగే తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా వీళ్ళ యొక్క ఆరోగ్య యోగక్షేమాలు కానీ మానసిక ప్రశాంతత వారు కల్పించడం కానీ ఇలాంటి పరిస్థితులు పట్ల కొంత కాన్సన్ట్రేషన్గా మిథున రాశి వారు ఉండడం వల్ల కొన్ని సత్ఫలితాలు ఏర్పడతాయి. అయితే ఖర్చుల విషయంలో కొంత అదుపులోనే ఉండవచ్చు. అయితే రావాల్సిన మనీ టైంకి రావటము, ఖర్చులు క్రమబద్ధంగా ఉండడము, ఇలాంటి సిచ్యువేషన్స్ కొంత మిథున రాశి వారికి అనుకూలంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి డిసెంబర్ 18-19 వరకు ఉండే డేస్ అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కొంత పాజిటివ్గా ముందుకి వారి ప్రయత్నం సాగే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నారో, అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత కష్టపడి శ్రద్ధ పెట్టి చదివిన దానికైతే మంచి సత్ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా గృహిణులకు చెప్పేది ఏంటి అంటే వారికి కొంత ఆరోగ్య పరిస్థితులు చక్కగా ఉంటాయి, కుటుంబ పరిస్థితులు కొంత అనుకూలంగానే ఉంటాయి కాబట్టి మానసిక ప్రశాంతత ఇదంతా కూడా చక్కగా ఉండే అవకాశం అయితే హౌస్ వైఫ్స్కి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో ఏంటి అంటే చేసుకోవాల్సిన పరిహారాల్లో కొంత గణపతి ఆరాధన చేయటం వల్ల చాలా మానసిక ప్రశాంతత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్న వాళ్ళకి కొంత అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. కొంత పార్ట్నర్షిప్ బిజినెస్లో ముందుకు వెళ్ళడము, స్పెక్యులేషన్ వ్యాపారం అనుకూలంగా ఉండడము ఈ శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా కొంత పురోభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ప్రేమ విషయాల్లో కూడా కొంత పురోభివృద్ధి, సంతానం కోరుకున్న దంపతులకు కొంత జాప్యం ఉంది ఈ మాసంలో. మనం చెప్పుకున్నట్టు చక్కగా గణపతి ఆరాధన చేయటము, గణపతి అష్టోత్తరాన్ని పఠించడం వల్ల కూడా చక్కటి సత్ఫలితాలు అయితే మిథున రాశి వారికి కలుగుతాయి. స్వస్తి.